భీమ్ బుష్ మూవీ రివ్యూ. టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణుతో పాటు కమీడియన్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్. హుషారు ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సునీల్ బల్సు ఈ సినిమాని నిర్మించగా యూవీ క్రియేషన్ సంస్థ సమర్పిస్తోంది. ఇప్పటికే మూవీ నుంచి టీజర్ ట్రైలర్ను విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇవాళ నేరుగా థియేటర్లోకి సినిమా వచ్చేసింది. మరి ఓం భీమ్ బుష్ సినిమా ఎలా ఉంది? ఇంతకీ సినిమా హిట్టా ఫట్టా అనే విషయాలు రివ్యూలో తెలుసుకుందాం. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు సైంటిస్టులు కావాలని పిహెచ్డి చేస్తారు. అయితే వీళ్ళ గోల భరించలేని యాజమాన్యం ఎలా అయినా కాలేజ్ నుంచి పంపించేయాలని స్కెచ్ వేసి పంపించేస్తారు. తర్వాత భైరవపురం అనే ఊరికి వెళ్తారు. ఊరిలో ఏ సమస్య అయినా పరిష్కరిస్తామని గ్రామస్తులను నమ్మిస్తారు. బ్యాంక్ బ్రోస్ క్లబ్ ను పెడతారు. అయితే ఆ ఊరిలో ఉండే ఓ సన్యాసి, మీరు నిజంగా మగాళ్ళైతే సంపంగి మహల్లో ఉన్న నిధిని తీసుకురావాలని ఆ ముగ్గురికి సవాల్ చేస్తారు. దీంతో ఆ నిధిని వెతకడానికి మహల్లోకి ఎంట్రీ ఇస్తారు. అయితే ఈ ముగ్గురు మహల్లోకి వెళ్ళిన అనంతరం జరిగిన సంఘటనలు ఏంటి, అసలు ఆ మహల్లో ఏముంది అని తెలియాలి అంటే సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. ఓం భీమ్ బుష్ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే కొత్త పాయింట్తో సినిమా రన్ అవుతుంది. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్. చాలాసార్లు కొత్త పాయింట్ దొరికినప్పటికీ ఒకటే జోనర్కి కట్టుబడి ఉండిపోతాం. అలా ఒకటే జోనర్కి పరిమితం కాకుండా డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తూ కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందించారు. ఫస్ట్ హాఫ్లో 3 బ్లాక్స్, సెకండ్ హాఫ్లో 2 బ్లాక్స్ ఎంటర్టైన్మెంట్ పరంగా హిలేరియస్గా బ్లాక్ బాస్టర్ అవుతాయి. ప్రతి ఒక్కరూ హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. గోస్ట్ ఎపిసోడ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పోర్షన్లు సినిమాకి హైలైట్గా నిలుస్తాయి. ఇప్పటి వరకు తెలుగు తెరపై ఎవరు చూడనటువంటి క్లైమాక్స్ కొత్త అనుభూతిని ఇస్తుంది. దర్శకుడు శ్రీహర్ష ఎండింగ్ ఎపిసోడ్ కొత్తగా డిజైన్ చేశారు. సినిమాలో గ్లామర్ డోసేజ్ కూడా ఎక్కువగానే ఉంది. ఎంటర్టైన్మెంట్, యువతను ఆకట్టుకునే అంశాలే కాకుండా సినిమాలో ట్రెజర్ హంట్, హారర్ థ్రిల్లర్ మొదలైన ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ ముగ్గురు హీరోలు కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సన్నీ ఎంఆర్ మ్యూజిక్ అద్దిరిపోయింది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ, విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ కూడా బాగుంది. ముందే వీరు బ్రోచేవారెవర్రా సినిమాతో ప్రేక్షకులను అలరించారు. చూసిన కాంబోనే కావడంతో నవ్వుకి డోకానే లేదు. సినిమాకు ముందే లాజిక్స్ లేవని రాశారు కాబట్టి ఇందులో హుషారు ఫేమ్, ప్రియా వడ్లమాని ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ప్రీతి ముకుంద్, ఆయిషా ఖాన్ హీరోయిన్లుగా చేశారు. తమ పాత్రలకు న్యాయం కూడా చేశారు. ఇక శ్రీకాంత్ అయ్యంగర్, రచ్చరవి, ఆదిత్య మీనన్లు తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు. ఓం భీమ్ బుష్ సినిమాకు స్టోరీ, శ్రీ విష్ణు, ప్రియదర్శి అలాగే రాహుల్ రామకృష్ణ యాక్టింగ్, డైరెక్షన్, కామెడీ చాలా ప్లస్ పాయింట్స్ కాగా ముగ్గురిని ఎక్కువగా చూపించడం, మ్యూజిక్ అక్కడక్కడ ఓవర్ కామెడీ మైనస్ పాయింట్స్ అని చెప్పుకోవాలి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక మూవీ అయితే పెద్ద స్ట్రెస్ బస్టర్ అని చెప్పుకోవాలి. ఓం భీమ్ బుష్ మూవీలో నో లాజిక్ గానీ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా.